మాట్లాడగలిగే నైతిక హక్కు నీకు ఎక్కడుందయా జగన్మోహన్ రెడ్డి? వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాయుడుపేటలోని డంపింగ్ యార్డ్లో 100 మంది నిరుపేదలకు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డ్లో భోజనం ఏర్పాటు చేయడం వల్ల అక్కడ ప్రజలు ఆనందం వ్యక్తం చేశారని ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ అన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మన పరిసర ప్రాంతాల్లో నివసించే నిరుపేదలకు ఒక పూట అన్నం పెట్టడం చాలా మంచి కార్యక్రమం. మనమందరం కూడా నెలలో కొంత డబ్బులు కేటాయించుకుని వాటితో మనకు వీలైనంత వరకే నిరుపేదలకు అన్నదానం చేయడం వల్ల వారి ఆకలి తీర్చిన వారం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములవ్వడం చాలా అవసరమని ట్రస్ట్ సభ్యులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మురళీకృష్ణ, సురేష్, ఉమేష్ చంద్ర, కేబీఆర్ ఫౌండేషన్ చైర్మన్ బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అమరావతి రోడ్లో ఉండి మీ అందరి కోసం ఒక్కరోజు ఆహారం అందించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు రాణి రుద్రమాదేవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. మీరందరూ కూడా ఈ పొట్లాలు తీసుకుని కడుపు నిండా భోజనం చేసి మీ ఆశీర్వాదాలు అందించాలని కోరుకుంటున్నాము. మీరందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు. మేము మొదటిసారి రావడం, ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎక్కువగా చేయాలని కోరుకుంటున్నాము. తప్పకుండా వస్తాము. మన బాలరాజు గారి సహకారంతో మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము. బాలరాజు గారు అన్న గారికి ధన్యవాదాలు.